హలో, గుడ్ మార్నింగ్ అండి. చాలా కాలమైంది వీడియోలు పెట్టి. చాలా గ్యాప్ వచ్చేస్తుందండి. మొన్న బూడిద గుమ్మడికాయ తెప్పించుకున్నామండి, చిన్న సైజు. బూడిద గుమ్మడికాయ జ్యూసులు చేసుకుని తాగితే మంచిది వేసవికాలం అని తెప్పించాను. కానీ వాడు ఏం చేశాడంటే పెద్దకాయ ఇచ్చేసాడు. దాంతో ఇంకేం చేసామంటే ఏం తెలియక, సరే ఒక పావు చెక్క శుభ్రంగా ముందు గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసుకుని ఒక పావు చెక్క భాగాన్ని తీసుకొని మనం దానికి జాగ్రత్తగా నేను చూపించినట్టుగా అలా చెక్కు తీసుకోవాలి. ఫస్ట్ ముక్కలన్నిటికీను చెక్కు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అండి, చేయి కోసుకోకుండా చూసుకోవాలి. తర్వాత ఏంటి, ఈ బూడిద గుమ్మడికాయకి లోపల గింజలు మెత్తని గుజ్జు ఉంటుంది, అది పనికిరాదు వంటకి, అవి తీసేయాలి. ఇది ఎలా ఉంటుందంటే కొంచెం ఆనపకాయ కూర లేకపోతే బొప్పాసకాయ కూర చేసుకుంటాం కదా, దోసకాయ ముక్కల కూర, అట్లాగా ఆ టేస్ట్ వస్తుంది అనమాట. చూసారా ముక్కలు కోసి ఎలా బేసన్లో వేసానా, చక్క మీడియంగా దోసకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు మనం కోసుకుంటాం కదా నీట్గా, బొప్పాసకాయ ముక్కలు కూర చేసేటప్పుడు అలాగే మీడియం సైజులో కోసుకోవాలండి. మొత్తం అన్నీ కోసుకున్న తర్వాత ఈ కూరకి ఏంటంటే కొద్దిగా చింతపండు రసం కావాలి, ఆవపిండి కావాలి, తర్వాత బెల్లము, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. తాళింపు అయిన తర్వాత తాళింపులోకి మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, కారం, పసుపు, ఉప్పు, ఇంగువ పొడి, ఇవన్నీ కావాలండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత బాండీ పెట్టుకుని బాండీలో నూనె వేసి ఒక 2 చెంచాలు నూనె నూనె కొంచెం కాగిన తర్వాత చూస్తున్నారు కదా, నూనె కాగాలి. కొంచెం నూనె కాగిన తర్వాత మనం ఏం చేయాలంటే తాళింపు దినుసులు ఒక్కొక్కటి దాంట్లోకి వేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తున్నదిగా శనగపప్పు వేసాను, తర్వాత మినప్పప్పు, ఒకసారి ఈ అట్టకాడతో అటు ఇటు కలుపుకుంటే తాళింపు గింజలు మధ్యలోకి వేడికి వేగుతూ ఉంటాయి. ఈ లోపల మినప్పప్పు, తర్వాత ఆవాలు, కొద్దిగా మెంతి గింజలు వేసుకొని కొద్దిగా వేయించాలండి. వేయిస్తూ అటు ఇటు కలుపుతూ ఉండాలి. తాళింపు గింజలన్నీ వేసేసిన తర్వాత దాంట్లోకి పసుపు, తర్వాత ఇంగువ పొడి, కారం, పసుపు, మనం పళ్ళెల్లో చూపించుకున్నట్టుగా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తాళింపులో వేసేసుకోవాలండి. ఎందుకలా పళ్ళెల్లో పెట్టుకుంటామంటే ఏ ఒక్క ఐటము మనం మర్చిపోకుండా ఉంటుందని. తర్వాత అంటే కారానికి కొద్దిగా పచ్చిమిరపకాయలు పెద్ద ముక్కలు, కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. చూసారు, తాళింపు వేయించిన తర్వాత మనం కోసి పెట్టుకున్నటువంటి ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేయాలి. ముక్కలన్నీ వేసిన తర్వాత మనం అట్లగాడతో అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పసుపు కూడా వేసాం కాబట్టి ముక్కలన్నీ కూడా పచ్చగా అయిపోతాయి. తర్వాత తాళింపు కూడా చక్క సమంగా అన్నిటికీ పట్టి, ముక్కలన్నిటికీ పట్టి చక్కగా నీట్గా వేగినట్టుగా కనబడుతూ ఉంటుంది. చూడండి, కూర ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. తర్వాత ఉప్పు, కారం కూడా వేసేసాను, ఇందాక పళ్ళల్లో మిగిలిపోయినవి. అందరూ చేసుకునేవంటి, దీంట్లో ప్రత్యేకత ఏం లేదు. కాకపోతే అంటే బూడిద గుమ్మడికాయని కూర కూడా చేసుకుంటాము అని చూపించడం నా యొక్క లక్ష్యం. దోసకాయ కూర చేస్తాం, ఆనపకాయ కూర చేస్తాం కదా పెద్ద పెద్ద ముక్కల కింద కోసి, బొప్పాసకాయ కూర, ఇలాగే బూడిద గుమ్మడికాయ కూర కూడా ఇలా చూడడానికి ఎలా ఉంటుందంటే బంగాళదుంప వేపుడు ముక్కల్లా ఉంటాయి ఇవన్నీ. అవునా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కలర్ఫుల్గా కనబడుతుంది. కొంచెంసేపు మగ్గిన తర్వాత బాగా ముక్కలన్నీ మగ్గిపోయినాయి అని మనకు అనిపిస్తే అప్పుడు ఏం చేయాలంటే చింతపండు గుజ్జు వేయాలి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత
కొద్దిగా బెల్లం పొడి కూడా వేస్తే చింతపండు పులుసు బెల్లము కూడా ముక్కలకి పట్టేస్తుంది. అటు ఇటు మళ్ళీ కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ బెల్లం యొక్క తీపిదనము, చింతపండు యొక్క పులుపుదనము మొత్తం అంతటికి కూరంతటికి కూడా పట్టాలి. బెల్లం గడ్డ వేస్తే కరుగుతుందని నేను కత్తెరతో సన్నడి ముక్కల కింద కట్ చేశాను. ఇప్పుడు ఆ బెల్లం ఏమవుతుందంటే వేడికి కూరలో కలిసిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. చూడడానికి బంగాళదుంప వేపుడులో ఉంటుందండి, కానీ ఇది మెత్తగా చక్కగాను. ఇది ఈ షుగర్ పేషెంట్లకే కానీ, లేకపోతే బూడిద గుమ్మడికాయ తినాలి, హెల్త్కి మంచిది, వాటర్ కంటెంట్ ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయ వేసవకాలంలో తింటే చాలా మంచిది. ఇంకా మిగతా చెక్కను చూసారా, పెద్ద ముక్కల కిందకు వస్తుంది, మజ్జిగ పులుసులో వేసుకోవచ్చు. లేదు ఇంకో అర్ధ చెక్క ఉంది కదా, అదేమో కొంచెం మినప్పప్పు నానబెట్టి మనం గుమ్మడికాయ ఉడియాల కింద కూడా పెట్టుకోవచ్చు. ఒక కాయని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో 3 విధాలుగా చూసుకోవచ్చు. మూత పెట్టి కొంచెంసేపు మగ్గబెట్టానండి. మూత తీసేసిన తర్వాత మనకి చూసారా కూరంతా చక్కగా మగ్గిపోయింది. కూరంతా మగ్గిపోయిన తర్వాత ఇంక చేసేదేం లేదండి, ఇంకా స్టవ్ కట్టేయడమే. స్టవ్ కట్టేసిన తర్వాత కొంచెం సేపు కూర చల్లారిన తర్వాత కొద్దిగా ఒక అర చెంచాడు ఆవపిండి పైన జల్లాలి. దాన్ని ఆవపెట్టడం అంటాం. ఆవపెట్టడం అనేది చాలా రకాలుగా పెట్టుకోవచ్చు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగాను. నేను ఎప్పుడు కూడా ఆవపిండిని రెడీగా డబ్బాలో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చెంచాడు ఆవపిండి దాంట్లో కలుపుతుంటాను. అంతేనండి. ఓకే, టేస్ట్ చూడండి. హ్యాపీ.